దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సమాజంలో మనిషిని మనిషిగా ప్రేమించే రోజులు పోయాయి. మహా దుర్భర పరిస్థితుల మధ్య మనిషి భవిత మహా వేదనాతీతం. నీవలే నీ పొరుగువాడిని ప్రేమించు అని ప్రభువు చెప్పిన మాట మరిచిపోయింది లోకం. ఇటువంటి నేటి సమాజంలో మానవత్వం, మనిషిగా బాధ్యతాతత్వం కలిగినటువంటి ప్రేమమూర్తి పేదలకు, అనాథలకు, అన్నార్థులకు ఆకలి తీర్చి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తూ అన్నార్తుల హృదయంలో క్రీస్తు ప్రేమామృతం పంచుతున్నటువంటి కథోలిక గృహస్థుడు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో శ్రీ సారిపల్లి రమణ గారు. కంసాలిపాలెం, నిడదవోలు మండలంలో రైల్వే స్టేషన్, బస్టాండుల్లో, మార్కెట్ స్థలాల్లో ఎంతో సేవా స్ఫూర్తితో ఎస్ఆర్ సంజీవని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలకు నాందిగా నిలిచిన సేవాదాత శ్రీ సారిపల్లి రమణ గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. నమస్కారం అండి సారిపల్లి రమణ గారు. ఈ మీ మానవత్వ సేవలకు స్ఫూర్తి, మీ జీవిత విశేషాల కలయిక మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? నమస్కారం అండి దివ్యవాణి ప్రేక్షకులకు నమస్సుమాంజులు. మాది కంసాలపాలెం, నిడదవోలు మండలం అండి. నా పేరు సరిపల్లి రమణ. మా నాన్నగారి పేరు సరిపల్లి సోమయ్య, మా అమ్మగారి పేరు సరిపల్లి క్రిస్టియనమ్మ. మేము చదువుకుంటాం వచ్చి నాకు ఇద్దరు చెల్లెళ్ళు, నేనొక్కడిని. మేము సెంటాన్స్లో చదువుకున్నామండి, రెనాల్డ్ అమ్మగారు బోర్డింగ్లో, నిడదవోలు సెంటాన్స్ బోర్డింగ్లోను. మా నాన్నగారు అదే కూలి పనులకి వెళ్ళి మమ్మల్ని చదివించేవారు, మా నాన్నగారు మా అమ్మగారును. అప్పట్లో మాకు భోజనం ఉండేది కాదు, తినటానికే భోజనం అది ఉండేది కాదు. ఏదో ఒక పూట తిని ఒక పూట తినకోకుండా మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచుకొచ్చారు. అదేవిధంగా ఆ చిన్నతనం నుంచి మేము కూడా తినకో మేము బోర్డింగ్లో అలా చదువుకున్నాం. మా చెల్లెళ్ళు ఇద్దరు బాగా చదువుకున్నారు, నేనైతే చదువుకోలేదు. 6వ తరగతి నుంచి నేను బయటకు వచ్చేసాను. 7వ తరగతి కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి నేను వ్యవసాయ పనులకి వెళ్తూ ఉండేవాడిని. వ్యవసాయ పనులు, తాపి పనులు, ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తూ ఉండేవాడిని. అలాగే నా బాల్యం అంతా చాలా కష్టాలుగా ఉండేది. మాకు ఇల్లు కూడా ఉండేది కాదు, ఉండటానికి ఇల్లు కూడా ఉండేది కాదు. ఆ టైంలోనే మన స్వాములవార్లు కేరళ నుంచి పుదుచ్చేరి థామస్ స్వాములవారు వచ్చి ఏదో పిండి, పాలపిండి, గోధుమలు, నూనె అవి ఇస్తే అవి కొంతకాలం దాచుకుని అవి కొంచెం మేము పోషణగా ఉండేది, మాకు తినేవాళ్ళం. వాళ్ళ పనులు కూడా పెద్ద ఏమి ఉండేవి కదండి. పనులు కూడా మా నాన్నగారు వాళ్ళ వెళ్తే ఎంత రూపాయో 10 రూపాయో వచ్చేదండి వాళ్ళకి. దాంతో మేము అందరం మళ్ళీ రెనాల్డ్ అమ్మగారు సెంటాన్స్లో మళ్ళీ ఫీజులు కట్టాలి, ఫీజు కట్టి చదివించాలి. అప్పుడు చాలా కష్టమైపోయేదండి. కష్టమైపోయి ఇంక అలాగే వాళ్ళిద్దరు ఆడపిల్లలు చదువుకున్నారు. నేను చదువుకోకుండా వ్యవసాయ పొలం సైడ్ వచ్చేసి కొంతకాలం వ్యవసాయ పొలం చేసాం, కొంతకాలం తాపి పనికి వెళ్ళామండి. ముందుగా సారిపల్లి రమణ గారు, అసలు ఈ సంస్థకు, అదే ఈ ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ అంటేనే ఇందులో ఎంతో సేవతత్వం, అంకితభావం ఇవన్నీ మీకు జన్మతా ఎలా వచ్చాయి? ఆ ప్రేరణ మీకు ఎలా కలిగింది? అటువంటి ఆసక్తికర విషయాలు మా ప్రేక్షకులతో పంచుకుంటారా? మాది చాలా పేద గ్రామం అండి. అయితే మా నాన్నగారు మా వీధిలో ఉన్నవాళ్ళు, మా పేటలో ఉన్నవాళ్ళు అందరూ పొరుగు రైతుల దగ్గరికి పనిలోకి వెళ్ళేవారండి. పనిలోకి వెళ్ళి పొద్దున్న ఉదయం 5 గంటలకు పనిలోకి వెళ్తే సాయంత్రం మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు వచ్చేవారండి. అయినా భోజనం ఉండేది కాదు. భోజనం లేకపోయినా అక్కడ తాడిపళ్ళని, చెరిక్కర్లని, జాంకాయలని ఆ పొలాల్లో పండి తిని ఇక్కడ ఉన్న అన్నమేమో పిల్లలకు పెట్టి అలా జీవనం సాగించేవారండి. అవన్నీ నేను చూసేవాడిని. చిన్నతనంలో ఆడుకుంటేనే ఇవన్నీ చూసేవాడిని. అయితే ఏమైందంటే కొంతకాలానికి మా చుట్టూరు వరదలు వచ్చేసినాయండి. మా ఊరు చుట్టూరు వరదలు వచ్చినాయి, ఎటు వెళ్ళడానికి ప్లేస్ లేదు. అయితే మా పెద్దోళ్ళు, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు వాళ్ళందరూ, పెద్దోళ్ళందరూ ఏం చేశారంటే మా పిల్లల్ని తీసుకుని
మా పక్కన తాడిమల్ల అనే గ్రామం ఉందండి, మెరక గ్రామం. ఆ ఊరు వెళ్ళి అక్కడ బియ్యం అడుక్కునేవాళ్ళు అండి. ఆ బియ్యం అడుక్కొని ఆ బియ్యం తెచ్చి ఇంటింటికి పంచుకునేవాళ్ళు. ఇంటింటికి పంచి ఆ బియ్యం ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తినేవాళ్ళం అనమాట. అంటే అక్కడ తాడిమల్ల రైతులు కూడా ఏం చేసేవారంటే, ఒరే కంసాలపాలెం మొత్తం మునిగిపోయింది, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయండి అని బియ్యం, కందిపప్పు, ఆయిల్ అవన్నీ ఇచ్చేవారు అనమాట. అదొకటి నాకు బాగా మైండ్లో అలా ఉండిపోయింది. అలాగ మనం ఎప్పటికైనా మన గ్రామంలో ఎవరో ఆకలితో ఉండకూడదు, మనం ఎంతో కొంత చేయాలి, మనకు చేతనైనంత వరకు ఎంతో కొంత ఎదటోళ్ళకి పెట్టాలన్న ఉద్దేశంతో అలా ముందుకి అలా ముందుకి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తూ 2010లో నేను 2010లో అన్నదానం స్టార్ట్ చేశాం. 2010లో అన్నదానం అంటే నేను వ్యవసాయ పని మానేసి తాపీ పనికి వెళ్ళేవాడిని. తాపీ పనికి వెళ్తూ ఆ గోడ పక్కనే వృద్ధ దంపతులు ముసలోళ్ళు వాళ్ళు భోజనం లేకోకుండా ఉండి మంచినీళ్ళు తాగి కాలక్షేపం చేసేవారు వాళ్ళు. నాకు ఏంటో ఏంటనేసి ఒక 2 రోజులకి వాళ్ళని కోచింగ్ చేశాను. ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటంటే, మాకు ఏం లేదు బాబా, ఇక్కడ ఏదో గోడ పక్కన అలా పోతున్నాం మంచినీళ్ళు తాగంటే ప్రతిరోజు వాళ్ళిద్దరికీ భోజనం ప్యాకెట్లు కొని ఇచ్చేవాడిని అనమాట 2010లో. అలాగే ఇంకా చాలామంది ఉంటారు కదా అనేసి ఆ చాలామంది ద్వారా డైలీ 5 ప్యాకెట్లు కొని ఇచ్చేవాడిని. డైలీ 5 ప్యాకెట్లు కొని ఇస్తూ అలా 15 రోజులు కొని ఇచ్చేటప్పటికి ఇంకా అలాగలాగా అదే సంవత్సరంలో 50 మందికి ఇచ్చేవాళ్ళు. 2010లోనే స్టార్ట్ చేసినప్పుడు కానించి అలాగ ఆ నెల పెంచుకుంటూ నాతో పనిచేసి ఫ్రెండ్స్ కూడా ఏమన్నా నేను ఒక 5 కొనిస్తాను అలాగని ఫ్రెండ్స్ కూడా ఏం చేశారు, సపోర్ట్ చేసి అలాగా 50-60 మందికి 2010 సంవత్సరం అంతా అలాగా ఇచ్చాం పని చేసుకుంటూ. అలా 2011కి వచ్చేసరికి వీళ్ళు నాకు ఎవరైతే హెల్ప్ చేస్తాననేసి అన్నారో వాళ్ళందరూ నాకు కష్టంగా ఉందో నేను చేయలేకపోతున్నాను, ఈసారికి ఈ సంవత్సరానికి వద్దులే అన్నట్టుగా అందరూ ఎవరి మట్టుకు వెళ్ళిపోయారు అనమాట. ఏమైనా సరే మనం చెయ్యాలి, దీన్ని ఆపకూడదనేసి దాన్ని కంటిన్యూ చేస్తూ కష్టమైన నష్టమైన బియ్యం సేకరిస్తూ కోటా బియ్యం తిన్నోళ్ళ దగ్గర మనం తీసుకుంటూ అలాగే దీన్ని కంటిన్యూగా డైలీ 150 నుంచి 200, 200 నుంచి 250, 250 నుంచి 300కి అలా పెంచుకుంటూ ఈ రోజుకి 2010 నుంచి కూడా ఈ రోజుకి కూడా ఆకోకుండా రెగ్యులర్గా మనం 2 పూటలా భోజనం అందిస్తున్నామని. ఈ 2015-16 వచ్చేటప్పటికి దాతలో కొంచెం ముందరకు వచ్చి నువ్వు బాగా చేస్తున్నావు అనేసి పుట్టినరోజులకి 2000, 3000, 5000 అలాగా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తూ ఒక ఆయన పెద్ద ఒక ఆయన కొంతమంది ఏం సలహా ఇచ్చారంటే, ఎలా చేస్తున్నావు నువ్వు ఏంటి అని అడిగారండి. ఏంటని అడిగితే మేము ఓన్గానే చేస్తున్నాము, మా కష్టపడి. అలా కాదు, మీకు అంటూ సంస్థ పేరు ఉండాలి, ఆ పేరు రిజిస్టర్ అయి ఉండాలి, ఎవరన్నా కొంచెం సాయం చేయాలంటేనంటే అప్పుడు ఏలూరులో రిజిస్ట్రేషన్ చేయించామన్నమాట. 5 ఏళ్ళు అవుతుందండి రిజిస్ట్రేషన్ చేయించి, ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ అని. మాది కంసాలపాలెం గ్రామం అండి. సరిపల్లి సొలోమన్ నా పేరు. నా కుమారుడు సరిపల్లి రమణ. ఆడు ఈ అన్నాలు బట్టు చాలా కష్టపడ్డాం మేము. ఇదివరకు బాగా స్థితిలో బతికాం. ఇప్పుడు మా అబ్బాయి సేవా కార్యక్రమం మొదలెట్టాడండి. మొదలెట్టి మమ్మల్ని కూడా ఈ కూరగాయలు కోయటం అలాగే నాతోటి పాటు 2-3 కుర్రోళ్ళు చేస్తూ ఉంటారండి. ఈ తెల్లరగట్లే లెగిసి మేము ఈ పనులు చేసి ఆడికి నిడదోలు వెళ్ళి టిఫిన్లు ఇచ్చి వచ్చేటప్పటికి ఇవన్నీ మేము అమర్చి పెడతాం. ఆ తర్వాత ఏమో ఇంకా వెళ్ళిపోయాక మళ్ళీ కూరగాయలు ఎక్కడన్నా ఏ రైతుల దగ్గర ఇస్తారో అవి తెచ్చుకొని మళ్ళీ ఒప్పుడు చేసి ఇక్కడ పెట్టుకుంటాం. ఇంకా ఈ సేవ చేసినందుకు నాకు గర్వకారణంగా ఉంది. ఆ తండ్రిగా 95 సార్లు రక్తం ఇచ్చాడండి. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం బాగా ఆపదలో ఉన్నప్పుడు బాగా, ఇప్పుడు ఆ ఇచ్చినోళ్ళు రక్తం ఇచ్చినోళ్ళు అందరూ కొంచెం చాలా బాగున్నారండి. ఆడి దగ్గర ఉన్న గుణం ఏంటంటే అండి, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఎవరో పట్టించుకోకపోతే వాళ్ళని తీసుకొచ్చి గడ్డం గీసి ఆడికి ఓ జత బట్టలు ఇచ్చి ఓ దుప్పటి ఇచ్చి సరే ఓ దిక్కుని కూర్చోబెట్టి నేను మళ్ళీ వస్తానని వెళ్ళి
వచ్చి మళ్ళా వచ్చి అతను ఎక్కడికో చేర్చాలో అక్కడికి చేరుతాడండి. అది ఆడి ఉద్దేశం. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా అభివందనాలండి రమణ గారు. ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో మీకు ఎలాంటి వారి ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి వివరిస్తారా? దాతలు సహకరిస్తే ఇంకా అనేకమైన కార్యాలు చేయాలండి, అనేకమైన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. చదువుకునే పిల్లలకి హెల్ప్ చేయాలని, తర్వాత ఉద్యోగాలు లేక చాలా యువత ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలి. నెక్స్ట్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి యువత తప్పుదారి పడుతున్నారు, వాళ్ళందరికీ ఏదైనా ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంది దాతలు ఏమన్నా ముందుకు వస్తే. అదే కాకుండా ఇంకా ఏదన్నా ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమన్నా చెయ్యాలి. అనేకమైన ఇప్పుడు బరియల్ గ్రౌండ్ ఒకటి లేదండి. ఎవరినన్నా ఈ మా రోడ్డు పక్కన ఎవరన్నా చనిపోతే వాళ్ళని తీసుకెళ్ళి బరియల్ చేయించడానికే 4,000 ఖర్చు అవుతుందండి. 4,000 ప్లస్ అక్కడ రోటరీ కైలాస్ భూమి కొనడానికి 2,000, మొత్తం 6,000 ఖర్చు అవుతుందండి. చనిపోయి ఎవరన్నా బెగ్గర్లు వాళ్ళు చనిపోతే మనం భోజనం పెట్టి వాళ్ళు తీసుకెళ్ళడానికి, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పండించడానికి దగ్గరగా 6,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. అలాంటి కార్యక్రమాలన్నీ చేయాలి. ఎవరన్నా దాతలు ఎవరన్నా ముందుకు వస్తే అటువంటి కార్యక్రమాల్లో ఏమీ కొదవలేకుండా, అప్పుడు అటువంటి చనిపోయినప్పుడు నువ్వా అనేసి అందరికీ ఫోన్లు చేసి 1,000 రూపాయలు అయ్యి 2,000 అయ్యని మేము ప్రతి ఒక్కరిని అడగవలసి వస్తుందండి. అలాగ అడగకోకుండా ఏమన్నా మనకి సంస్థ ద్వారా ఏమన్నా ఫండింగ్ అన్నది ఉంటే అటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేస్తామని, ఇంకా మంచి ఉద్దేశాలతో ముందుకు తీసుకెళ్తామని దివ్యవాణి ఛానల్ ద్వారా చెప్తున్నాం. నా పేరు సరిపల్లి సౌజన్య, మా నాన్నగారి పేరు సరిపల్లి రమణ. మా నాన్నగారు చేసే సేవా కార్యక్రమం అసలు మేము చేయలేమేమో. రోజు 150 మందికి పైన పొద్దున్నే టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు ఇవన్నీ ఇవ్వడం అసలు కష్టమైన పని. మేమైతే చేయలేము, కానీ మా నాన్నగారికి దేవుడిచ్చిన మనసును బట్టి మా చిన్నప్పటి నుంచి దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఇలా చేయడం అసలు ఎలా చేస్తారా అని అనుకోవడం తప్ప మేము ఎప్పుడు హెల్ప్ చేసింది లేదు. చూడడం, ఇంత మంచి మనసు ఇచ్చినందుకు దేవుడికి చాలా వందనాలు. ఇంకా మా సేవకరం మా నాన్నగారికి బ్లడ్ డొనేట్ చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, చదువుకోలేని పిల్లలకి ఎవరికైనా సహాయం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ బుక్స్ పెన్నులు ఇవ్వడం, ఇవన్నీ అసలు దేవుడి కృపను బట్టి మేము ఇలా ముందుకు వెళ్తున్నాము. మీరు కూడా మా గురించి ఇంకా ప్రేయర్ చేయండి. మా ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా ఎదగాలని, మేము ఇంకెంతో మందికి మా నాన్నగారి ద్వారా సహాయం చేయాలని అందరూ ప్రార్థించి, ఇంకా ఎలాంటి వారికి మీ ద్వారా ఈ సేవాతత్వ కార్యక్రమాలు తోడ్పడుతున్నాయి? ఇంత విస్తృతంగా ఎలా ఈ సేవలను మీరు నిరుపేదలైనటువంటి ప్రజలకు అందించగలుగుతున్నారు? కాస్త వివరిస్తారా? ఇంకా భోజనం లేక మన ఏపీలో చాలామంది ఉన్నారండి. అన్నం లేక, నీళ్లు లేక, నడవలేని స్థితిలో, భోజనం తినలేని స్థితిలో, వండుకోలేని స్థితిలో, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ముసలోళ్ళు 70-80 వయసు గల ముసలోళ్ళు ఎవరితో చెప్పుకోలేని బాధలు మాతో చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఒక పూట కనీసం 2 పూటలు కాకుండా ఒక పూటన్నా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నామండి. అయితే ఏమవుతుందంటే మేము పొద్దున్నే ఉదయాన్నే 3 గంటలకు లేచి ఇంటి దగ్గరే టిఫిన్ చేసి, అంటే వారానికి 7 రోజుల్లో 6 రోజులు ఉప్మా చేసేవాళ్ళం. అంటే వరినూక, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, అలాగా 3-6 రకాల ఉప్మా చేసేవాళ్ళం. ఆదివారం నాడు ఇడ్లీ కానీ గారి కానీ వేసి పెట్టేవాళ్ళం.
దానికి తగ్గట్టు మాకు శ్రమ ఎక్కువైపోతుంది. ఇద్దరమే మేము ఉన్నారు, ఊళ్ళో ఒక 4-5 వచ్చి పిల్లలందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. శ్రమ అవుతుందని ఈ మధ్యకాలంలో నిడదోల్లో హోటల్లోనూ చిన్న హోటల్లోనూ ఆర్డర్ ఇచ్చి 75 మందికి కుదించి, కొంతమంది అందరికీ కాకుండా 75 మందికి కుదించి ఆ హోటల్లో కట్టించి పొద్దున్నే 6 గంటలకల్లా టిఫిన్ ఇచ్చి మళ్ళీ కూరగాయలు పట్టుకొచ్చి ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం 11-12 గంటలకల్లా భోజనం రెడీ చేస్తున్నాం అనమాట 200 మందికి. అలాగే ప్రతిరోజు రెగ్యులర్ ప్రాసెస్ అనమాట అండి. అక్కడ వండి ప్యాక్ చేసుకుని మా వెహికల్ ఒక దాత కొనిచ్చారండి, ఎలక్ట్రికల్ బైకు. ఆ ఎలక్ట్రికల్ బైక్ మీద పట్టుకెళ్ళి అందరికీ ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే భోజనానికి లేకోకుండా ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి భోజనం బట్టి పట్టుకెళ్ళి స్వయంగా చూసి మేము పట్టుకెళ్ళి ఇస్తామన్నమాట అండి. మాది కంసాలపాలెం అండి. నా పేరు వెలుగులు అన్నవరం అండి. మరి సరిపల్లి రమణ గారు మనకే గత చిన్నప్పటి నుంచి కూడా స్నేహితుడేనండి. అయితే ఈ యొక్క సేవ మదర్ తెరెసా దగ్గర నుంచి నేర్చుకున్నాడండి. ఈయన నేర్చుకుని మరి సేవ ఎలా చేస్తున్నాడో ఒక 14-15 సంవత్సరాలు అవుద్దండి. అదే కాకుండా ఆ సేవ ఉత్తమతం కాకుండా 95 సార్లు రక్తదానం చేసండి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన దాతండి ఈయన. ఈ మహానుభావుడు మా ఊళ్ళో పుట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి. నాకు బాగా ఫ్రెండ్ అయినందుకు చాలా సంతోషిస్తానండి. అసలు ఈ పని, ఈ వర్క్, ఈ మరి కాయలు కోస్తాం, ఈ భోజనాలు పెడతాం, ఇవన్నీ కూడా మరి మా ఊరికి ఎంతో పేరు తెచ్చిన ఘనత యొక్క సరిపల్లి రమణకే దక్కిందండి. ఈ రమణ గారు మరి ఎలా చేస్తున్నాడు అనేది, అసలు ఈ సేవ, ఈ కార్యక్రమం, ఈ గొడవ, ఈ జనాన్ని ఇంతమందిని పోషించి ఎవడో రోడ్డు పక్కన అడుక్కుంటే మనకెందుకులే అనుకుని వదిలేసే లోకంలో ఇవాళ మారుమూల ఉన్నవాడిని కూడా బయటికి తీసుకొచ్చి ఈయన ఎంతో సహృదయంతో మాకు చాలా గర్వకారణం అండి. ఒక్కొక్కసారి మామయ్య గారు మీరు కూడా ఒకసారి రండి అని నన్ను కూడా తీసుకెళ్తాడండి. ఎక్కడెక్కడో ఉన్న మూల పడుకుని పుల్లడిపోని ముసలోళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తాళం చేయించి వాళ్ళకంతా జుట్టు అది కత్తిరించి గడ్డం అది చేసండి. అసలు ఆ సేవ చూస్తే అయ్యి బాబు అసలు నాకు ఇంకా కళ్ళు చెదిరిపోతాయండి. అసలు మరి ఆ రమణ గారికి మరి ఆ గుణం, ఆ మంచితనం మరి ఎక్కడి నుంచి ఏ భగవంతు ఇచ్చాడే కానండి. మా ఊళ్ళో 10 కాలాల పాటు ఈయన ఇలా చేసుకుంటూ అసలు ఇతని గురించి చెప్పాలంటే మాకు మాటలు చాలవండి. అసలు మేము మాట్లాడటానికే మాకు అతను దొరకడండి, అంత అందాన్ని ఎత్తుకెళ్ళాడండి ఆయన. అందుకనండి మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఈ రమణ గారు ఈ డైలీ ఈ భోజనాలు వండి స్వయంగా ఇంటి దగ్గరే వండి తాజాగా టిఫిన్ కానీ భోజనం కానీ నిడదవోలు చుట్టుపక్కల గ్రామాలకే, రాయమట్ల, కంసాలపాలెం, నిడదవోలు పక్కనున్న ఊర్లు అన్నీ కూడా ఎవరో కూడా అడుక్కునే ఒక మనిషి ఉండకూడదనే సహోదరంతో చాలా మనసు దగ్గర చేసుకునండి. ఇతను చేసే సేవ, ఇతను చేసే కార్యక్రమం మేము మాటల్లో చెప్పలేమండి. అసలు చాలా ఇదండి. అసలు ఇతని గురించి చెప్పాలంటే మాకు ఒళ్ళు గడపడి చేద్దాం. ఎక్కడికన్నా తీసుకెళ్తే అండి మమ్మల్ని ఎప్పుడన్నా ఏదైనా సన్మానానికి తీసుకెళ్తే అండి ఇతని గురించి చూసండి 2 కళ్ళు చాలు అండి. అదొకటి ముఖ్యంగా రక్తదానం 95 సార్లు ఇస్తామంటే ఇంకా ఇతని లైఫ్లో ఇంకా భగవంతుడు అనుకోవాలండి. ఇతన్ని ఒక భగవంతుడే ఇతని గురించి ఇలా చేస్తున్నాడేమో వచ్చి అనిపిస్తుందండి మాకు. అతను మరి అంత బాగా మా ఊరికి పేరు తెచ్చాడండి. అతను ఒక సరిపల్లి రమణనే కాదండి, కంసాలపాలెం సరిపల్లి రమణ, కంసాలపాలెం సరిపల్లి రమణ అంటే ఈ రమణ ఎక్కడి నుంచి వచ్చాడండి. అసలు ఒక టాపీ మేస్త్రిగా ఒక టాపీ పని చేసుకుంటూ చిన్న గ్రామంలో ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఆ టాపీ పని చేస్తూ మరి ఈ సేవా కార్యక్రమం ఇతనికి ఎలాగ అబ్బిందో, మరి ఎంత సేవ చేస్తాడంటే అండి ఇంకా అసలు ఇప్పుడు పొద్దున్న టిఫిన్ అండి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్. అసలు ఎవరో చేసే శక్తి ఉందండి. ఒక ఇంట్లో మనం 4 భోజనం పెట్టాలంటే పెట్టలేమండి. ఒక 20 మంది 30 మందికి భోజనం చేయాలంటే చాలా కష్టం అండి. అలాంటిది రోజుకి 400-500 మందికి అండి ఇతను భోజనాలు పెట్టి ఎంతో సేవ చేసండి. చాలా గర్వకారణం అండి మాకు ఇతను ఇలా చేస్తామండి. మా సేవలో ఇక నిడదవోలు, కంసాలపాలెం, రాయమట్ల కాకుండా చుట్టుపక్కల పల్లెటూరులో చాలామంది భోజనం లేకోకుండా చనిపోయేవారు ఉన్నారు. అలాగే మందులు, ఇప్పుడు ఒక సాధారణమైన కుటుంబం ఉందనుకోండి, ఆ సాధారణమైన కుటుంబంలో ఓ పెద్ద ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి మందులు వేసుకుని అంత ఇది కూడా లేదు. అటువంటి వాళ్ళు కూడా మందులు కొనిస్తామండి. అంటే మా దగ్గర ఉండి కాదు,
ఆర్థికంగా బలంగా ఉండి కాదు. మేము ఏంటంటే ఎవరో ఒకరిని అడిగి, ఇప్పుడు ఏదో కుర్రోడిని ఎవరో ఒక 50 రూపాయలు ఉండరా, 200 ఉండరా, 300 ఉండరా అని పోజేసి ఓ 1000 రూపాయలు అయితే ఈ 1000 రూపాయలు ఇట్టి ఆ మందులు కొని వాళ్ళకి అతనికి ఇస్తున్నాం. అంటే వీళ్ళు కూడా పని చేసుకునే వాళ్ళే కదా, మేము అందరం పని చేసుకునే వాళ్ళే. ఆ 300 వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ 300 దానం చేస్తున్నారంటే ఆ 300 ఎక్కువ. అలాగా ఒక ఫండింగ్ చేసి వాళ్ళకి ఆ మందులు కొనివ్వడం అని, బట్టలు కొనివ్వడం అని. శీతాకాలం వచ్చిందంటే ఇంచుమించు 600 దుప్పట్లు ఇస్తామండి ముసలి వాళ్ళకి కప్పుకుంటాను. రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి శీతాకాలం వచ్చిందంటే ప్రతి శీతాకాలం 600 దుప్పట్లు ఇస్తాం. అదే ఆడవాళ్ళకి చీరలు ఇస్తాం. అలా ఎవరొకరు దాతలు ముందుకు వచ్చి ఎవరొకరు, ఒక ఆయన మొన్న పోయిన సంవత్సరం అయితే దుప్పట్లు ఇచ్చారండి, 200 దుప్పట్లు ఇచ్చారు. ఆ 200 దుప్పట్లో వెంటనే నైటే పనిచేసాం. అలాగే ఎవరన్నా చీరలు ఇస్తే చీరలు ఆడవాళ్ళకి, ఎవరికి ఏ ఉపయోగపడితే అదే కాదు, పాత బట్టలు ఉన్నా సరే కలెక్ట్ చేసుకుని మేము ఎవరికి అవసరమో అవన్నీ డివైడ్ చేసి ఇస్తామండి. అలాగా ఇంకా సేవలో ఎవరన్నా కొంచెం ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ఎవరన్నా ముందుకు వస్తే ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నామండి. నా పేరు కోయి మణికంఠ అండి. నేను లాయర్గా చేస్తాను, లీగల్ అడ్వకేట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి. మన సర్వేపల్లి రమణ గారి కంసాలపాలెం, నిడదవోలు పరిసర ప్రాంతాల్లో పూర్ పీపుల్స్ అందరికీ కూడా డైలీ 300 మందికి భోజనాలు పెట్టిస్తారండి. ఆయన సేవ చూసేటప్పటికి మా అందరికీ కూడా ఏదో హెల్పింగ్ నేచర్తో ఏదో ఒకటి చేయాలని దృక్పథంతో ఆయన కూడా మేము అందరూ తిరుగుతున్నామండి. అలాగే ఎనీ టైం ఎవరికి ఏ పరిస్థితిలో ఉన్నా బ్లడ్ కావాల్సిన ఏదైనా పరిస్థితి అయినా, నైట్ అయినా ఏ టైం అయినా కానీ ఆయన బ్లడ్ ఇవ్వడానికి, బ్లడ్ డొనేట్ చేయించడానికి చాలా ముందుగా ఉంటారండి. ఆయనకి దాతలు ఇంకా ముందుకొచ్చి ఆయన కూడా విన్నంటుండి ఆయనకి చిన్న చెయ్యోతిస్తే ఇంకా ముందుకెళ్తారని మేము చాలా ఆశతో ఎదురు చూస్తున్నామండి. ఆయన హెల్పింగ్ నేచర్ని మేము చాలా గుర్తించడమే కాదు అందరికీ తెలియాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా. నా పేరు కాళమునమ్మ, మా దత్తులి. అనారోగ్యం వచ్చి ఇక్కడికి వచ్చేసాను. మా తాతబ్బాయి ఇక్కడే చనిపోయాడు. 12 సంవత్సరాలు బట్టి టీలు, టిఫిన్లు, భోజనాలు, దుప్పట్లు, బట్టలు అన్నీ ఇస్తున్నారు బాబు గారు. చీరలు అన్నీ పెడుతున్నారు బాబు. వేడి భోజనాలు తెచ్చి పెట్టేస్తున్నారు. టైం దాటకుండా వచ్చేస్తున్నాం. మా వర్షమైనా వరదైనా అలా తెచ్చి పెడుతున్నారు మాకు. మాకన్నా తల్లి తండ్రి కూడా మాకు పెట్టలేదు, అలా పెడుతున్నారు బాబు గారు. విన్నారు కదండి. ఎస్ఆర్ సంజీవిని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా శ్రీ సారిపల్లి రమణ గారు చేస్తున్న అనేకమైన మానవత్వం పరిమళించే ఎన్నో విధాలైన సేవాంకిత కార్యక్రమాలు, వారిలో అంతర్లీనమైన ఇంకా ఎన్నో భవిష్యత్ ప్రణాళికలు, ఆ వివరాలు ఏమిటో వచ్చే వారం తెలుసుకుందాం.